హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెల్లిస్తూ, చేరవచ్చిన సంఘమునకు, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం ఇంతవరకు కూడా ఆదికాండం 1 నుంచి 10 అధ్యాయాలను మనం ధ్యానించుకున్నాం. ఈరోజు నుండి మరి 11వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. ప్రాముఖ్యంగా మనం 11వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈ అధ్యాయాన్ని ధ్యానించుకోబోయే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే, మీరు ఒక్కసారి మీ బైబిల్ని తీసి ఆదికాండం 11వ అధ్యాయాన్ని పూర్తిగా చదివిన తర్వాతనే ఈ వీడియోను వీక్షించవలసిందిగా మరి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా మనవి చేస్తుంటున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. సో మనం ఇక్కడ ఈ వాక్యం మొదటి వచనంతోనే మనకు అర్థమవుతుంది ఈ అధ్యాయంలో, ఈ వచనాలలో ఏమి వ్రాయబడి ఉంది. ఈ పేరాగ్రాఫ్ అంతా తర్వాత వచనాలు మనం గమనిస్తే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను అంటున్నాడు. సో ఆదికాండం 11వ అధ్యాయం బైబిల్ చరిత్రలోనే అతి పెద్ద మలుపు అన్నమాట. అంటే ఇంతవరకు మొదటి అధ్యాయం నుండి 10 అధ్యాయాల వరకు ప్రపంచ చరిత్రను చెబితే, 11వ అధ్యాయం చివరి నుండి దేవుడు ఒక వ్యక్తి మీద దృష్టి పెడతాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు అనేనంటే అబ్రహాం గారు. సో మానవ జాతి ఎందుకు విడిపోయింది, ప్రపంచంలో ఇన్ని వేరు వేరు భాషలు ఎలా పుట్టాయి అనేటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ అధ్యయనంలో సమాధానం దొరుకుతుంది. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ భాష తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ, ఈ భాషలన్నీ ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి దానికి ఈ అధ్యాయంలో సమాధానం దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ మనం ఒక బాబేలు గోపురాన్ని కూడా మనం చూస్తాం. ఈ విషయాలన్నిటి కూడా ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాకుండా 10వ వచనం నుంచి కూడా మనం చూస్తే సేము యొక్క వంశావళిని చూస్తాం. 27వ వచనం నుంచి 32వ వచనానికి మనం చూసినట్లయితే మరి అబ్రహాం గారి యొక్క చరిత్రను మనం చూస్తాం. కాబట్టి ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. అయితే మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందొక మైదానం వరకు కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుకుందాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు, మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాటలాడుకొనగా. ఇది మొదటి నుంచి 4 వచనాలు గమనించండి. జల ప్రళయం తర్వాత దేవుడు నోవాహుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ మరి మనుషులు సీనారు మోదంలోకి రాగానే ఏం మాట్లాడుకుంటున్నారు? మనం గోపురం కట్టుకొని మనమే మనకు మనం ఒక పేరు సంపాదించుకుందాం రండి అని అంటున్నారు. చూడండి, అంటే ఏంటి? దేవుడు అంటున్నాడు మీరు భూమిని నింపండి, విస్తరించండి అని. కానీ ఇక్కడ మనుషులు ఏమనుకుంటున్నారు? ఇక్కడ మనుషులంతా ఏకమయ్యారు. ఏకమై ఏం మాట్లాడుకుంటున్నాం? మనం పేరు సంపాదించుకుందాం అని మాట్లాడుతున్నారు. అంటే ఆ ఏకత్వం దేవుని మహిమ కోసం కాదు. అంటే వారందరూ కూడి చేస్తున్న పని దేవుని మహిమ కొరకు కాదు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ మీద తిరుగుబాటు చేయడమే. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అంటే వీళ్ళేం చేస్తున్నారు? ఒకే చోటను ఉందాం, ఇక్కడ గోపురం కట్టుకుందాం, మన పేరు సంపాదించుకుందాం అని ఒక చోట, అంటే పూర్తిగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు చూస్తాం. అంటే ఏంటి? మాకు దేవునితో పని లేదు, మా సొంత శక్తితో పరలోకాన్ని చేరుకుంటాం, మాకంటూ ఒక పేరు తెచ్చుకుంటామని మనిషి అహంకారానికి ఈ గోపురం ఒక నిలువెత్తు రూపం.
అంటే ఏంటి? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇక్కడ వీరు తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు విస్తరించండి, కానీ తిరుగుబాటు ఎలా చేస్తున్నారు? మనం ఒకే చోట ఉందాము అన్నటువంటి. ఇది మొదటి నుంచి 4 వచనాలలో మనం చూసేటటువంటి మాట. ఇక 3వ వచనం ప్రత్యేకంగా చూద్దాం. 3వ వచనం ఏం రాయబడింది? రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడిసెనకు ప్రతిగా మట్టికీలు వారికి దొరికేను అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా ఒక మాట గమనించండి, దేవుడు సృష్టించినవేంటి? రాళ్ళు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? రాళ్లను వదిలేసి తాము స్వయంగా తయారు చేసుకుని ఇటుకలతో గోపురం కట్టాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ కూడా సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అంటే ఇది మతానికి దేవుని రక్షణకు మధ్య ఉన్న తేడా ఇదే. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ అంటే రాయి మీద ఆధారపడకుండా, అర్థమవుతుందా? రాయి మీద అంటే యేసు ప్రభు మీద ఆధారపడకుండా మనిషి తన సొంత కార్యాలతో, పుణ్య కార్యాలతో, సొంత నియమాలతో, అంటే ఇటుకలతో, అది దేనికి సాధ్యం? ఇటుకలకు. సో దేవుని దగ్గర వెళ్ళాలని చేసే వృధా ప్రయాసమే గోపురం సాదృశ్యం. అంటే ఏంటి? రాయి వద్దు అనుకున్నారు, అంటే యేసు ప్రభును వద్దనుకుంటున్నారు. ఇటుకలు తమ సొంత ప్రయత్నాలతో దేవుని సన్నిధిని చేరుకుంటాం అంటే స్వశక్తి, స్వనీతి మీద ఆధారపడుతున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక 5వ వచనంలో చూడండి, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఇది ఒక మాట గమనిస్తే బాగా దేవుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఈ మాట దేవుడు వ్యంగ్యంగా మాట్లాడుతుంటా. అంటే ఏంటి? మనుషులు ఎంతో కష్టపడి ఆకాశాన్నంత ఎత్తైన గోపురం కట్టామని మురిసిపోతున్నారు కదా. కానీ 5వ వచనంలో చూడండి, దేవుడు అంటున్న మాట, నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడవలని యెహోవా దిగివచ్చెను. యెహోవా దిగివచ్చెను అంటే అర్థం ఏంటి? ఆకాశాన్ని కట్టామనుకుంటున్నారు, కానీ దేవుడు దాన్ని చూడడానికి కిందికి రావాలంట. అంటే మనం గమనిస్తే మనుషులు తమ దృష్టిలో పాతాళం నుండి పరలోకం వరకు చాలా ఎత్తు కట్టామనుకుంటున్నారు, భూమి నుండి చాలా ఎత్తు కట్టామనుకుంటున్నారు. కానీ దేవుడు ఆకాశం నుండి చూస్తే అది ఎంత చిన్నగా ఉందంట అంటే ఆయన వంగి దిగి వస్తే గాని కనిపించలేదంట. అర్థమవుతుందా? వాళ్ళు అనుకుంటున్న భావం ఎత్తైన గోపురం కట్టామని, కానీ ఇక్కడ దేవుడు అంటున్నట్టు మాట అంటే దిగి వచ్చి చూడాల్సి వచ్చింది దేవుడు. అంటే దేవుని దృష్టిలో అది ఎంతది? చిన్నది. మనం అనుకుంటాం, బా నేను చాలా పెద్ద కార్యం చేశాను అనుకుంటా, కానీ దేవుని దృష్టిలో అది అల్పము. దేవుడికి పైనుంచి చూస్తే ఆ గోపురమే కనిపించట్లేదంట. అంత సృష్టికి అంతే. చూడలేడా అంటే చూస్తాడు, కానీ వ్యంగ్యంగా. అంటే మనుషులు తమ స్వశక్తితో మేము పైకి వెళ్ళిపోతాం, పరలోకాన్ని చేరుకుంటామని అనుకుంటున్నారు కదా, అది మీ చేత కాదు అనటానికే ఈ మాటలు ఉంటున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక 6 నుండి 9 వచనాలు చదువుకోండి. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. గనుక మనము, నోట్ చేసుకోండి, అక్కడ మనము ఎవరితో చెప్తున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మాట్లాడుకుంటున్నట్టు మాట. దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి భూమి అందంతటా వారిని చెదరగొట్టను గనుక వారు ఆ పట్టణం కట్టుట మానిరి, దానికి బాబేలును పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇక్కడ మనుషులందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దేవుని వ్యతిరేకంగా పాపము చేయడానికి చాలా ఆస్కారం ఉంది. అంటే ఏంటి? ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. వీడు చేసే పాప పనులు వాడికి చెప్పి వాడిని ప్రేరేపిస్తున్నారు. అంటే ఒకరి భాష ఒకరి అర్థం కావడం బట్టి ఇక్కడ ఏంటంటే పాపము ఇంకా విస్తరించబోతా ఉంది అనమాట. అంటే భూమి నలుమూలకు చెదరగొట్టడానికి కారణం ఏంటంటే మనుషుల మధ్య ఏం జరుగుతుంది? పాపం విస్తరిస్తుంది. వారు ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల, అరే నేను పలానా పనికిమాల పని చేశాను, అవురా అయితే నేను ఇంకా పనికిమాల పని చేస్తాను అన్నట్టుగా ఉంది వ్యవహారం.
అరే నేను కొట్టానంటే నువ్వు కొట్టావా, నేనైతే చంపే వస్తారా, ఇలా మాట్లాడుకుంటుంటారు. సో అది అలా ఎందుకు, ఒకరి భాష ఒకరికి అర్థమవుతుంది, ఒకరినొకరు అర్థం ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఎందుకు చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. మనుషులు తన స్థాయికి వచ్చేస్తారని దేవుడు భయపడ్డాడని కాదు దాని అర్థం. ఇంకా మనుషులు అమ్మో ఇట్లా వదిలేస్తే వీళ్ళు గోపురం కట్టేసి నా దగ్గరకు వస్తారని దేవుడేం భయపడట్లేదు. కృప కనపడుతుంది అక్కడ. అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడు, మనుషులు ఏకమై పాపం చేయడం వలనే భూమి అంత త్వరగా పాడైపోయి నాశనం అయిపోయింది. ఇంకా వీళ్ళని వదిలేస్తే ఇక వేస్ట్, ఇంకా పాపం విస్తరించిపోతుంది అని. ఇప్పుడు మనుషులు అందరూ మళ్ళీ ఒకే దగ్గరుండి పాపం చేస్తే వారు తమను తాము త్వరగా నాశనం చేసుకుంటారు. అందుకే మనిషి పాపాన్ని ఒక స్పీడ్ బ్రేకర్ వేయటానికి దేవుడు వారికి భాషలను పెట్టి వారిని విడగొట్టాడు. దేవుడే వేరు భాషలతో వారిని విడగొట్టాడు. విభజన అనేది పాపాన్ని అరికట్టడానికి దేవుడు వాడిన ఒక అద్భుతమైన ఆయుధం. భాషలు తారుమారు చేయడం అనేది మనుషుల మధ్య విభజన, అంటే పాపం విస్తరింపబడకుండా ఉండటానికి దేవుడు చేసిన ఒక అద్భుతమైన ఆయుధం భాషల తారుమారు. కానీ ఇక్కడ చూడండి, పాపం విస్తరించబడటానికి దేవుడు భాషలు తారుమారు చేశాడు. అయితే మనం ఒక విషయాన్ని బాగా గమనించండి. ఆదికాండం 11వ అధ్యాయం బాబేలు దగ్గర మనిషి అహంకారం వల్ల భాషలు విడిపోయి మనుషులు చెదిరిపోయారు. కానీ కొత్త నిబంధనలో అపోస్తల కార్యం 2వ అధ్యాయములో పెంతెకొస్తు పండుగ రోజున ఏం జరిగింది, దేవుని ఆత్మ దిగి వచ్చి అదే భాషల అడ్డుగోడను తెంచి చెదిరిపోయిన మనుషులను క్రీస్తులో ఏక సంఘంగా గలిపాడు. చూడండి, ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు తారుమారాయి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో భాషలు మళ్ళీ మనుషుల మధ్య ఐక్యత తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు అంటే, ఇక్కడ అర్థం చేసుకోవడం ఏంటంటే, అక్కడ పాపం విస్తరించకుండా దేవుడు భాషలు తారుమారు చేశాడు. అయితే క్రీస్తు సువార్త అందరికి వెళ్ళడానికి, అందరికీ దేవుని యొక్క సమాధానం వెళ్ళటానికి, అందరిని నీతిమంతులు చేయడానికి దేవుడు పెంతెకొస్తు దినాన తన ఆత్మను పంపి భాషల అర్థం చేసుకోవడానికి కృపనిచ్చాడు. ఇది తేడా. ఆదికాండం 11వ అధ్యాయం భాషలు తారుమారని, అపోస్తలుల 2వ అధ్యాయంలో భాషల యొక్క అర్థాలు తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే మరి భాషలు ఈ విధంగా విడిపోయాయి, ఇలా వచ్చాయని బైబిల్ చెప్తుంది. కానీ మరి సైన్స్ ఏం చెప్తుంది దీనికి? సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది అనేటువంటి చూస్తే, ఇప్పటి వరకు కూడా సైన్స్కి అంతు చిక్కని ప్రశ్న భాషలు ఎలా వచ్చాయో తెలియదు. ఇంతవరకు కూడా మిస్టరీలో అతి పెద్ద మిస్టరీ ఇదే. ఎంత కష్టమైన ప్రశ్న అంటే ఇది 1866లో ప్యారిస్ లివింగ్ స్టిక్ సొసైటీ అనే సంస్థ భాషల పుట్టుక గురించి ఇక మీదట ఎవరు చర్చలు చేయకూడదు అని ఒక బ్యాన్ విధించారట. అంటే అర్థం చేసుకోండి, దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే తెలియట్లేదంట, అది ఎక్కడ మూలమో అర్థం కావట్లేదంట. కానీ బైబిల్కు సమాధానం ఉంది. అందుకే సృష్టిలో చాలా వాటికి దొరకని సమాధానాలు బైబిల్లో మనకు దొరుకుతాయి. ఎందుకంటే సృష్టికర్త అయిన వాడు ఆయనే కాబట్టి, ఆయనకు మాత్రమే రహస్యం తెలుసు కాబట్టి బయలుపరచాడు. మనం గమనిస్తే ఆధునిక సైన్స్, భాషా శాస్త్రం, జన్యు శాస్త్రం, ఆంథ్రోపాలజీ, ఈ యొక్క వీటిని భాషల అభిప్రాయం గురించి ప్రధానంగా 4 విషయాలు చెప్తుంది. మొదటిది మెదడు, గొంతు నిర్మాణం. జంతువులు కేవలం అరుపుల ద్వారానే భావాలను పంచుకుంటే, కానీ మనిషి మాత్రం స్పష్టమైన పదాలతో మాట్లాడగలడు. దీనికి సైన్స్ చెప్పే కారణం ఏంటంటే, మనిషి మెదడులో బ్రోకాస్ ఏరియా మరియు వెర్నిక్స్ ఏరియా అనే 2 ప్రత్యేక భాగాలు అభివృద్ధి చెందాయి. ఇవి కేవలం భాషను అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి మాత్రమే పనిచేస్తాయి. ఈ 2 విభాగాలు. మనిషి గొంతులోని స్వరపేటిక జంతువుల కంటే కొద్దిగా కిందికి జరగడం వల్ల మనం రకరకాల శబ్దాలను కంట్రోల్ చేస్తూ స్పష్టమైన పదాలను పలకగలుగుతున్నాం. అలాగే
ఫాక్స్ పీటు అనే ఒక ప్రత్యేకమైన జన్యువు మనిషిలో ఉండటం వల్లే మనం గ్రామర్ వాక్య నిర్మాణం చేయగలుగుతున్నామని జన్యు శాస్త్రం నిరూపించింది. ప్రపంచంలో ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా? 7,000 భాషలు పైగా ఉన్నాయంట. మీకు నాకు తెలిసిందంటే మహా అంటే 4 భాషలు తెలుసు. ఇవన్నీ ఎలా పుట్టాయి అనే దానిపై సైన్స్లో 2 వాదనలు ఉన్నాయి. మొదటి ఏంటంటే పాలిజెనిసిస్. మనుషులు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎవరికి వారు సొంతంగా భాషను డెవలప్ చేసుకున్నారనేది ఒక వాదన. ఎలా డెవలప్ చేసుకున్నారు? జవాబు లేదు. అలాగే మొనోజెనసిస్ అంటే ఆధునిక శాస్త్రవేత్తలు చాలా మంది ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే ఏంటి? మనుషులందరూ ఆఫ్రికాలో ఒకే గుంపుగా ఉన్నప్పుడు ఒకే మూల భాష మాట్లాడేవారని, ఆ తర్వాత వారు ప్రపంచమంతా వలసలు వెళ్ళినప్పుడు ఆ భాష విడిపోయిందని అంటారు. ఇది మోనోజెనసిస్. అయితే ఈ మోనోజెనసిస్ సిద్ధాంతం ఆదికాండం 11వ అధ్యాయం మొదట్లో ఉన్న భూమి అంతటా ఏక భాష ఒకటే పలుకు ఉండేననే మాటకు చాలా దగ్గరగా ఉంటుంది. భాషలు ఎలా విడిపోయాయి అని సైన్స్ ఏం చెప్తుందంటే, కాలక్రమేణా ఒకే భాష మాట్లాడే మనుషులు భౌగోళికంగా దూరమైనప్పుడు, కొండలు, నదులు, సముద్రాలు దాటినప్పుడు వారి మధ్య ఏమైపోయినాయి? సంబంధాలు తెగిపోయాయి. వాతావరణాన్ని బట్టి, అవసరాలను బట్టి కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. అలా ఒకే భాష వందల భాషలుగా మారి భాషా కుటుంబాలు ఏర్పడ్డాయి అంట. ఉదాహరణకు ఇంగ్లీష్, హిందీ, రష్యన్ ఇవన్నీ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం నుండి పుట్టాయి. తెలుగు, తమిళం, కన్నడ ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబం నుండి పుట్టాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అయితే సైన్స్ ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏమిటంటే, మనిషి ఎముకలు శిలాజాలాలుగా దొరుకుతాయి, కానీ మనిషి మాట్లాడిన మాటలకు శిలాజాలాలు ఉండవు. రాతపూర్వక ఆధారాలు కేవలం 5,000 సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి. చారిత్రక భాష శాస్త్రం ఒక భాషను కేవలం 10,000 నుండి 10,000 సంవత్సరాల వెనక్కి మాత్రమే ట్రేస్ చేయగలదు. అంతకంటే ముందు ఏం జరిగింది, ఆ ఒకే మూల భాష ఎలా ఉండేది, అది సడన్ గా ముక్కలుగా ఎలా విడిపోయింది అనేది సైన్స్ ఖచ్చితంగా నిరూపించలేని స్థితిలో ఆగిపోయింది. కానీ బైబిల్ దానికి జవాబు చెప్తూ ఉంది, ఎలా విడిపోయింది. దేవుడే భాషలను తారుమారు చేశాడు. సైన్స్ ప్రకారం భాష అనేది మెదడు పరిమాణంలో జరిగిన ఒక అద్భుతమైన మార్పు మరియు వలసల వల్ల విడిపోయి ఆయుధం. బైబిల్ ప్రకారం భాష అనేది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. బాబేల్ దగ్గర మనిషి గర్వం అణచడానికి దేవుడు చేసిన చారిత్రక విభజన. సో సైన్స్ ప్రకారం భాషలు ఎలా వచ్చాయనటానికి సరైన సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. కానీ బైబిల్ చెప్తుంది, ఆదికాండం 11వ అధ్యాయాన్ని చూస్తే ఎలా భాషలు తారుమారయ్యాయి, ఎక్కడ తారుమై, ఏ ప్రాంతం చెప్తుంది, ఎప్పుడు అనేది చెప్తూ ఉంది. ఇది బైబిల్ ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్. ఇదంతా కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దొరికిన ఇన్ఫర్మేషన్, దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది భాషల గురించినటువంటి విషయం. అర్థమైందా? ఎలా వచ్చాయి భాషలు, ఎలా మళ్ళీ భాషల అర్థాలు వచ్చాయి, దీని కూడా సైన్స్కు సమాధానం లేదు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం 10 నుండి 32 వచనాలను మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఈ వంశావళి పట్టిక మనం గమనిస్తే ఎలా ఉందంటే, బైబిల్ చరిత్రలోనే ఇది ఒక మహా వంతెన లాంటిది, గ్రేట్ బ్రిడ్జ్. ఇది బాబేలు గోపురం దగ్గర మనుషులందరూ దేవునికి దూరమై చెదిరిపోయి చీకటి స్థితిలో నుండి భయంకరమైన పాప స్థితిలో ఉన్నారు. వారిని ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకొని వారిని ఏం చేశాడు? రక్షించడానికి ప్రణాళిక వేశాడు. ఆ వంతెనే ఈ యొక్క మనం చదువుకోబోతున్నట్టు 10 నుండి 32 వచనాలు. ఈ 23 వచనాలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే 4 అత్యంత కీలకమైన సత్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1 నుండి 11 అధ్యాయాల వరకు దేవుడు మొత్తం ప్రపంచ జనాభాతో, సమస్త మానవాళితో వ్యవహరించాడు. కానీ బాబేలు గోపురం దగ్గర మనుషుల పతనం చూసిన తర్వాత దేవుడు తన వ్యూహాన్ని మార్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు దేవుని రక్షణ ప్రణాళిక ఒక గరాటులాగా కుదించుకుపోయింది.
అంటే ఏంటి? ఆ, విస్తరించాల్సింది పోయి అనేక మందితో విస్తరించాల్సింది తగ్గిపోయింది. అంటే 70 జనాంగాల నుండి షేము వంశాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎంతమంది జనాంగాలు ఉన్నారు? అంతం చదువుకున్నాం, 70 జనాంగాలు ఉన్నారు. కానీ దేవుడు ఎన్ని జనాంగాలు ఎంచుకున్నాడు? ఒక్క జనాంగాన్ని ఎంచుకున్నాడు. ఏమిటా జనాంగం అని చూస్తే చూడండి, మొదట చెప్పాను 11వ మొదటి వచనం చదవగానే భాషలు ఎలా ఏర్పడే అర్థమవుతుంది. ఇక 10వ వచనం మొదలవగానే షేము వంశావళి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. షేము వంశాన్ని ఎంచుకున్నాడు. షేము వంశంలో ఎవరున్నారు? తెరుగు కుటుంబాన్ని ఎంచుకున్నాడు. తెరుగు కుటుంబంలో 3 కుమారులు ఉన్నారు. వారిలో అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు లోకంలో ఉన్న గుంపులను, మెజారిటీని, లేకపోతే గొప్పవారిని, గొప్ప వంశాలని చూసి పనిచేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తాడంటే తన మాటకు విని లోబడే వ్యక్తి కోసం చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి దొరికాడంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా మొత్తం దేశాన్నే, చరిత్రను మార్చగలుగుతాడు. మనం లాస్ట్ సండే వాక్యం చదువుకున్నప్పుడు పేరు తెలియనటువంటి ఒక చిన్నది ఒక చరిత్రను మార్చేసింది. 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోవడానికి ఒక కారుకురాలుగా నిలబడింది. నయమానుకు స్వస్థత తీసుకురావడానికి, నయమానుకు నిజ దేవుడెవరో తెలుసుకోవడానికి ఆ చిన్నదే ఉపయోగపడింది. దేవుడు వాడుకున్నాడు. మరి ఎవరామా? ఒక బానిస, పనికిరానిదిగా చూస్తుంది. ఒక బానిసగా ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి నిజ దేవుడు ఎవరో తెలుసుకునేలా చేసింది. రక్షణ భాగ్యాన్ని అందించగలిగిన స్థితిలో ఆ చిన్నది ఉంది. ఏం చేసింది? ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, అంతే. అంటే సువార్తను పాస్ చేసింది. యేసుక్రీస్తు గురించినటువంటి మాటలను మనం పాస్ చేయడమే సువార్త. అది చేయగలిగితే ఎన్ని కుటుంబాలు రక్షింపబడతాయో. కాబట్టి అయ్యో మా ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక్కనే ఉంటున్నాను అని అనుకోవద్దు. ఆ ఒక్క అబ్రహాముతోనే ఈరోజు అనేక మంది జనాంగాలను దేవుడు తీసుకొని వచ్చాడు. అనేక మందికి రక్షణ తీసుకొని వచ్చాడు. నశించిపోతున్న అనేక మంది జనములకు ఒక మార్గాన్ని, రక్షణ మార్గాన్ని తీసుకురావడానికి ఒక్కనే ఎన్నుకున్నాడు. ఆ ఒక్కరు కూడా అబ్రహాం ద్వారా ఎన్నుకున్నాడు. అందుకని యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం అంటుంది, అబ్రహాం అంట అతడు ఒంటరిగా ఉండగా నేను అతని పిలిచి తిని అని వాక్యం సెలవిస్తుంది. ఒంటరిగా అబ్రహాము కనిపించాడు. ఎవరు దేవుని మాటకు వినేవారుగా ఎవరు కనిపించట్లేదట. ఎందుకో కూడా తర్వాత వచనాలు మనం చూస్తాం. మనం ఈ యొక్క పట్టికలో ఈ యొక్క 10 నుండి 32 వచనాలు గమనిస్తే జలప్రాణికి ముందు 900 ఏళ్ళు బ్రతికిన మనుషుల ఆయుస్సు ఇక్కడ అమాంతం పడిపోవడం కనిపిస్తుంది. గమనించండి, షేము ఎన్నేళ్ళు బ్రతికాడు? 600 ఏళ్ళు బ్రతికాడు. కానీ అతని కుమారుడు అర్పక్షదు 438 ఏళ్ళు బతికాడు. అలాగే పెలేగు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 239. నావరు 148 ఏళ్ళు. ఇలా ఏమైపోయింది? ఆయుస్సు వేగంగా తగ్గిపోయింది. జలప్రలయం తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులు ఒక కారణం అయితే, మరొక కారణం ఏంటి తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్పాడు, మనిషికి విధించినటువంటి ఆయుష్ అక్కడ తక్కువ చేయడం జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం ఏమంటుంది? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమిస్తున్న నరమాతులను అరైనను వారి దినములు 120 ఏళ్ళగునను. 120 ఏళ్ళగును అన్నాడు. అంటే తగ్గిపోతూ వస్తున్నాడు. మనిషి జీవితం భూమి మీద ఎంత తాత్కాలికమైనదో ఈ వచనాలు మనకు స్పష్టంగా గుర్తు చేస్తున్నాయి. నేను అన్ని సంవత్సరాలు పోతా, ఎన్ని సంవత్సరాలు పోతా, నో గ్యారెంటీ. గ్యారెంటీ ఒకటే, యేసుక్రీస్తు ప్రభు చెంత మనం ఉంటాం. ఆయనతో పాటు చిరకాలం ఉండగలిగే కృపను మాత్రం దేవుడు మనకిచ్చాడు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మనం 26వ వచనాన్ని చూసినప్పుడు తెరుగు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహాము నాహోరును హారానును కనెను. అయితే హారాను లోతును కనెను. తెరుగు వంశావళిది. తెరుగు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్తీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరుగు కంటే ముందుగా మృతి పొందెను. ఇక్కడ ఆగుదాం.
హారాను మరణం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. బైబిల్ ఎలా చెప్తుంది? బైబిల్ గ్రంథంలో హారాను ఎలా చనిపోయాడనుంది. ఏ వయసులో చనిపోయాడో అనే దానికి ఖచ్చితమైనటువంటి వివరాలు అయితే లేవు. ఏ వయసులో చనిపోయాడో లేవు. కానీ ఆదికాండం 11:28 ఏముంది? హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీలు ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరువు కంటే ముందుగా మృతి పొందెను. అంటే హారాను చిన్న బాలుడుగా ఉండేం చనిపోలేదు. కాకపోతే చనిపోయే సమయానికి అతనికి పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు. లోతు, మిల్కా, ఇస్కా. 27-29 చూస్తే. కానీ ఆ కాలంలో మనుషులు 100 ఏళ్ళు బ్రతికేవారు కాబట్టి తన తండ్రి ఇంకా బ్రతికి ఉండగానే యవన వయసులో అంటే మధ్య వయసులో చనిపోవడం వల్ల దానిని అకాల మరణం లేదా చిన్న వయసులో మరణం అంటారు. అయితే హారాను అలా చనిపోవడానికి కారణం ఏంటి? బైబిల్లో లేదు. కానీ యూదుల చరిత్ర గ్రంథాలు, మిద్రాస్ అనే చారిత్రక గ్రంథాల్లో హారాను మరణం గురించి ఒక మాట. ఇది చాలా జాగ్రత్త వినాలి. బైబిల్ రాయబడినప్పటికీ పురాతన యూదుల రబ్బీలు రాసిన మిద్రాస్ అనే చారిత్రక గ్రంథంలో హారాను మరణం గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. ఆ కథ ప్రకారం అబ్రహాము నివసిస్తున్న కల్దీల ఊరు పట్టణాన్ని ఎవరు పాలిస్తున్నారంటే నిమ్రోదు పాలిస్తూ ఉన్నాడు. అబ్రహాము తండ్రి అయిన తెరుహు విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే యెహోషువ గ్రంథంలో చూస్తాం. ఓకేనా? అబ్రహాము ఒకే దేవుణ్ణి నమ్మి తన తండ్రి విగ్రహాలన్నిటినీ పగలగొట్టాడు. దీనికి కోపగించిన నిమ్రోదు రాజు ఏం చేశాడంటే అబ్రహామును శిక్షించడానికి ఒక మండుతున్న అగ్నిగుండంలోకి విసిరేశాడట అబ్రహాం గారిని. కానీ దేవుడు అబ్రహామును ఆ మంటల నుండి అద్భుతంగా కాపాడాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అబ్రహాము సహోదరుడైన హారాను కూడా అక్కడే ఉన్నాడంట. అయితే హారాను అడిగారంట, నువ్వు ఎవరి వైపు వెళ్తావు అని అడిగితే, నిమ్రోదు వైపు ఉంటావా అబ్రహాం వైపా అని అడిగినప్పుడంట హారాను తనకంటే ఒక దృఢమైన విశ్వాసం లేదు. అబ్రహాం గారికి ఒక విశ్వాసం ఉంది, కానీ హారానుకు విశ్వాసం లేదు. ఏమైపోయింది? ఆ దృఢమైన విశ్వాసం లేకుండా అబ్రహాము మంటల్లో ప్రాణాలతో బయటికి రావడం చూసి ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుని పక్షమే అన్నాడట. అనగానే ఏం చేశారు? అప్పుడు నిమ్రోదు హారాను కూడా అదే అగ్నిగుండంలో విసిరేశాడు. కానీ హారానుకు నిజమైన విశ్వాసం లేకపోవడం వల్ల అతడు ఆ మంటల్లో కాలి చనిపోయాడని యూదుల చరిత్ర గ్రంథమైనటువంటి మిద్రాసులో రాయబడి ఉంది. ఇది యూదుల చరిత్ర గ్రంథాల్లో ఉన్న కథ మాత్రమే కాదండోయ్. బైబిల్ ఈ అగ్నిగుండ ప్రస్తావన లేదు. అయితే ఇస్లామిక్ గ్రంథమైన ఖురాన్లో కూడా అబ్రహాం అగ్నిగుండంలో వేసిన కథ కనిపిస్తుంది. ఖురాన్లో కూడా అబ్రహాంను అగ్నిగుండంలో వేసినటువంటి కథ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. ఎవరు విశ్వాసాన్ని పట్టుకొని అది నీ విశ్వాసం అనుకుని భ్రమపడద్దు. నీ విశ్వాసం నీది, వారి విశ్వాసం వారిదే. ఇప్పుడు ఒకరి విశ్వాసం ఉంది, విశ్వాసం ఉండి నేను ఏమైనా చేయగలను, నేను ఉండగలను అని అన్నాడు. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు నేను ఈ మందులు వేసుకోకుండా నేను ఉండగలను, దేవుడు నాకు స్వస్థపరచని ఒకరి విశ్వాసం, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను కూడా ఉండగలను అని చెప్పి ఎవరో సాక్ష్యం వినేసి, ఒక సాక్ష్యం విని నేను కూడా ఉంటానని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని టాబ్లెట్స్ మానేస్తాను. ఏమైపోతుంది? అది వారి విశ్వాసం, వారికి ఉన్న విశ్వాసం, దేవుడి పట్ల వారికి ఉన్న విశ్వాసం. నువ్వేమంటున్నావు? పక్క వారి విశ్వాసాన్ని ఫాలో అవుతున్నావు. ఫాలో కాదు, నీలో ఉండాలి విశ్వాసం. అంటే ఇతరుల విశ్వాసాన్ని చూసి నువ్వు కూడా భ్రమపడి నాకు విశ్వాసం ఉంది అనుకుంటే హారానులాగే పరిస్థితి అయిపోతుంది. కానీ ఇది బైబిల్లో రాయబడినప్పటికీ కూడా ఖురాన్లోను మరి యూదుల గ్రంథమైనటువంటి మిద్రాసులో రాయబడిన సంఘటన. కాబట్టి హారాను మరణం తర్వాత కొన్ని మార్పులు జరిగాయి. ఏంటి? హారాను చనిపోవడంతో అతని కుమారుడైన లోతు అనాథయ్యాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము గారికి ఎంత మంచి హృదయమో చూడండి. అందుకే అబ్రహాము తన సొంత కొడుకు లేకపోయినా తన తమ్ముడి కొడుకైన లోతును తన సొంత బిడ్డలా పెంచుకొని
తన ప్రయాణముల వెంట తీసుకెళ్ళాడు. అందుకనే మనం 12వ అధ్యాయంలో చూసినప్పుడు అబ్రాహాం అక్కడి నుంచి వస్తున్నప్పుడు లోతును కూడా వెంట పెట్టుకుని రావడానికి కారణం ఏంటంటే లోతు మీద ఉన్న ప్రేమ. ఎందుకు? తండ్రి లేని బిడ్డ అని అబ్రహాం గారికి కలిగినటువంటి ఆ మంచి మనసు చూసారా, అబ్రహాములో ఉన్నటువంటి మంచి మనసు. అంతేకాకుండా తెరుగు బహుశా తన ఊరిలో కళ్ళెదుటే కొడుకు చనిపోవడం తెరుగు భరించలేని బాధను ఇచ్చుండొచ్చు. ఆ ఊరిలో ఉంటే తన మిగతా కొడుకులు కూడా ప్రమాదం ఏమన్న భయముతో ఆ విగ్రహాధన పట్టణ విడిచిపెట్టి కనాను వైపు వెళ్ళడానికి ఈ మరణం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు అని పండితులు భావిస్తారు. అయితే మనం 29వ వచనాన్ని చూద్దాం. అబ్రామును నాహోరును వివాహం చేసుకునేది. అబ్రాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. మనకు అర్థమైపోయింది ఇక్కడ ఈ విషయాలు. ఇక్కడ చూడండి, అబ్రహాం గారికి వివాహమైంది. బైబిల్లో ఇక నుంచి ఎవరి చరిత్ర మొదలవుతుంది? అబ్రహాం గారి చరిత్ర మొదలవుతుంది. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తే అబ్రహాముకు షారాయికి పెళ్ళయింది. వారి మధ్య వయసు గ్యాప్ ఎంత తెలుసా మీకు? ఎంత వయసు గ్యాప్ తెలుసా? వారి మధ్య ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అబ్రహాము సారాయి కంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు పెద్దవాడు. సో వారి ఏజ్ గ్యాప్ ఎంత? 10. అర్థమైందా? దేవుడు ఇస్సాకుని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకు 100 ఏళ్ళు, సారాయికి 90 ఏళ్ళు. ఓకేనా? అంటే వారికి ఇస్సాకు పుట్టిన టయానికి వారి వయసు అంతా అబ్రహాం వయసు 100, సారా వయసు 90. అయితే ఆదికాండం 11వ అధ్యాయం 29 నుంచి 31 వచనాల ప్రకారం అబ్రహాము కుటుంబం కల్దీల ఊరులో నివసిస్తున్నప్పుడే వారి వివాహం జరిగింది. ఆ తర్వాత వారు హారానుకు ప్రయాణమైనట్టుగా మనం చూస్తాం. హారాను విడిచిపెట్టే నాటికి వారి వయసు ఎంత అని అంటే, అబ్రహాము దేవుని పిలుపు విని హారాను విడిచిపెట్టి కనానుకు వెళ్ళే సమయానికి అతని వయసు 75 సంవత్సరాలు. అంటే 75 సంవత్సరాలు ఎక్కడున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మొదట ఊరిలో, తర్వాత హారానులో ఉన్నారు. అంటే అప్పటికి సారా వయసు ఎంత ఉంటుంది? అప్పటికి 65 సంవత్సరాలు. దీన్ని బట్టి చూస్తే 75 ఏళ్ల వయసులో దేవుని పిలుపు రాకముందే అప్పటికే వారికి వివాహమై చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. ఆ కాలంలో అలాగే యూదుల సాంప్రదాయాల ప్రకారం వివాహాలు సాధారణంగా యవ్వన దశలోనూ జరిగేవి. కాబట్టి వారు తమ యవ్వనంలోనే పెళ్లి చేసుకున్నారని, సారాయి గొడ్రాలు కావడంతో దశాబ్దాల తరబడి వారు పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం 30వ వచనంలో చూస్తే సారాయి గొడ్రాలై ఉండెను అనేటువంటి మాట. మోసే ఈ వంశావళి అంతా రాసుకుంటూ వచ్చి 30వ వచనంలో మాత్రం ఈ మాట ఎందుకు రాశాడు? నేను ఇందాక చెప్పాను, 11వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద ఒకే భాష ఒకే పలుకుండెను అంటే అర్థం ఏంటి? భాషల గురించి చెప్తున్నాడని. 10వ వచనంలో వచ్చినప్పుడు షేము వంశాల గురించి చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన షేము కుటుంబం మీదకి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత షేము వంశం నుండి తెరహు వంశానికి దేవుని యొక్క దృష్టి వెళ్ళింది అనే విషయం మనకు అర్థమవుతుంది. తెరహు వంశం నుంచి అబ్రహాం వైపు దేవుడి యొక్క దృష్టి వెళ్ళింది అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే షేము, తెరహు, అబ్రహాం మీదకి వచ్చింది. ఇప్పుడు అబ్రహాము కుటుంబం గురించి మొదలు పెడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక బైబిల్ ఇక్కడ నుంచి అసలైన చరిత్ర మనకు వస్తుందన్నమాట. అందుకనే మూల కారణం అంటే ఆ జనాంగం రావటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అబ్రహాం సారాయిల కుటుంబం. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడు ఏం రాయించాడు? అక్కడ సారాయి గొడ్రాలు, ఆమె పిల్లలు లేరనే విషయం రాయి అని మోసేతో చెప్పాడు. మోసే ఈ విషయం స్పష్టంగా రాయి, సారా గొడ్రాలు అని రాయి, ఆమెకు పిల్లలు లేరని రాయి అని రాశాడు. ఎందుకు ఆ మాట రాశాడు? దేవుని దృష్టి ఏంటి? షేము కుటుంబాన్ని ఆశీర్వదించి
అబ్రహామును ఆశీర్వదించి విస్తరించాలి జనాలు. అక్కడ చూస్తే నిమ్రోదు వీళ్ళంతా పాపపు జనాంగం విస్తరిస్తుంది. మరి నీతిమంతుల సంతానం కూడా రావాలి కదా, విస్తరించాలి. కానీ ఏమైపోయింది? ఏమీ లేదు. అక్కడ విస్తరించడానికి మార్గమే లేదు. దేవుడు అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని పుట్టించి ఆ జనాంగం ద్వారా ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రభు రక్షకుని ఇవ్వాలనేది దేవుని ప్లాన్. కానీ అక్కడ చూస్తే అసలు కథ మొదటి ఏకైక మార్గమైన సారా గర్భమే చనిపోయి ఉంది, మృతతుల్యమైపోయి ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా తన అద్భుతాలను ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా? ఎక్కడ ద్వారాలు మూయబడతాయో అక్కడ ఆయన అద్భుతం ప్రారంభించబడుతుంది. డాక్టర్లు చెప్తారు ఇక రోగం నయం కాదు, ఇక మందులు లేవు అంతే అంటాడు. అప్పుడు అద్భుతం మొదలవుతుంది. అద్భుతం అంటే దేన్నంట? అన్నీ అనుకూలంగా ఉండి జరిగేదాన్ని అద్భుతం అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు, వ్యతిరేకతలు ఉన్నాయి, ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట. అక్కడ దేవుడు కార్యం మొదలు పెడతాడు. నీకు ద్వారాలన్నీ మూసుకుపోయాయి, ఇక నువ్వేం చేయలేవు. ఇల్లు కొనాలంటే డబ్బులు ఉన్నాయి, కానీ స్థలాలు ఎక్కడ లేవు, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి. వయసు ఉంది, అన్నీ ఉంది, కానీ లోపల గర్భసంచి లేదంట. పిల్లలు ఎలా పుడతారంట. కానీ కొన్ని సాక్ష్యాలు వింటే గర్భసంచి లేకుండా కూడా పిల్లల్ని తీసుకొని వచ్చాడు దేవుడు. కొన్ని సాక్ష్యాలు వింటే, కొందరి జీవితాలు గమనిస్తే, అంటే దేవుడు తన అద్భుతాలను ఎక్కడ అసాధ్యం ఉంటుందో అక్కడ ప్రారంభిస్తాడు. మనుషుల బలం సామర్థ్యం పూర్తిగా జీరో అయినప్పుడు దేవుని అద్భుతం ప్రారంభమవుతుంది. అంటే సారాయి గొడ్రలుగా ఉండడం అనేది ఒక లోపము కాదు, అది దేవుడు తన మహిమను ప్రదర్శించుకోవడానికి ఎంచుకున్న ఒక ఖాళీ కాన్వాస్. మన జీవితాల్లో అసాధ్యం అనుకున్న పరిస్థితులే దేవుని అద్భుతాలకు పునాదులు. దేవునికి అద్భుతం ప్రారంభించడానికి ఒక పునాది ఏంటి అంటే, మన జీవితాలు ఇది అసాధ్యం అంటావు చూసావా, అప్పుడు అంటాడు లేదు సాధ్యమే, నా అద్భుతం జరుగుతుంది అంటాడు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇక్కడ ఏంటి అనేనంటే, షారాయి గొడ్రాలుగా ఉండెను, ఆమె సంతానం లేనిదిగా ఉండెను. ఎందుకు ఈ మాట రాశాడు అనేనంటే, ఇదిగో నా అద్భుతము వీరి ద్వారా చేయబోతున్నాను, నా జనాంగాన్ని వీరి ద్వారా తీసుకొని వస్తున్నాను, వీరి పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది, నేను వీరిని ఎన్నుకున్నాను చెప్పడానికి ఈ వచనాలు రాయించాడు. ఇక మనం ఇంకా ముందుకెళ్ళిపోతే ఈ అధ్యాయం చివరిలో ఒక గొప్ప ఆత్మీయ విషాదం దాగి ఉంది. 31వ వచనంలో తెరహు తన కుమారుడైన అబ్రహామును కోడలైన శారాయిని తీసుకొని కల్దీల ఊరనే పట్టణం నుండి కనాను దేశం వెళ్ళుటకు బయలుదేరని ఉంది. వారు బయలుదేరింది కనానుకు, కానీ వాక్యం చెబుతుంది వారు హారాను మట్టుకు వచ్చి అక్కడ నివాసం ఉండిరి. తెరహు గారు మొత్తం అబ్రహామును అందరిని సంతానం మొదలు పెట్టుకొని హారాను మట్టుకు వచ్చారట. అయితే తెరహు హారానులో మృతి పొందాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం తెరహు విగ్రహారాధికుడు. బహుశా దేవుడు మొదట తెరహును పిలిచి ఉండవచ్చు అని చరిత్రకారులు అంటారు. లేదా అబ్రహాముకు వచ్చిన పిలుపుని బట్టి తెరహు వారితో బయలుదేరి ఉండవచ్చు అని కూడా ఒక వాదన ఉంది. ఒక వాదన ఏంటి? లేదు, తెరహుకే పిలుపు వచ్చింది కాబట్టే తెరహు బయలుదేరాడు అంటారు. ఇంకొక వర్గం ఏమంటుంది? లేదు, అబ్రహాం గారికి వచ్చే అబ్రహాము కొడుకు కాబట్టి తండ్రి కూడా కొడుకుతో పాటు వచ్చాడని అంటారు. కానీ ఏది అనేది స్పష్టమైన జవాబు లేదు, వారి వారి యొక్క ఊహ ఆలోచన బట్టి వచ్చింది. కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ కనాను నుంచి కనానుకు వెళ్తామని బయలుదేరాడు, కానీ కనానుకు చేరుకోలేకపోయాడు. ఎందుకు? దేవుని ఉద్దేశంలో తెరహు లేడు. దేవుని ఉద్దేశం ఎవరున్నారు? అబ్రహాం ఉన్నారు. ఇక్కడ గమనిస్తే సగం దూరం వచ్చాక హారానులో ఉన్నటువంటి వ్యాపారాలు సౌకర్యాలు చూసి అక్కడే ఆగిపోయి చనిపోయాడు తెరహు. వాస్తవానికి అంటే తెరహు అక్కడ
మన ఊరు అనే ప్రాంతంలో మనం గమనించినప్పుడు అక్కడ అక్కడ భయంకరమైన విగ్రహారాధనలు జరిగే ప్రాంతాలు రెండు ఉన్నాయి. విగ్రహారాధనలు జరిగేటటువంటి ప్రాంతాలు రెండు ఉన్నాయి. ఒకటి హారాను, ఒకటి ఊరు. కాబట్టి హారాన్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా తెరగుకు ఇష్టం కలిగింది. ఎందుకు? అక్కడ కూడా తన వ్యాపారం మొదలు పెట్టేందుకు విగ్రహాల బొమ్మలు తయారు చేసుకొని అమ్మేవాడు. కాబట్టి ఈ హారానులు అంటే నా వ్యాపారం వృద్ధి పొందుతుంది అని చెప్పి అక్కడే ఆగిపోయాడు. అన్నమాట. చాలా మంది క్రైస్తవుల యొక్క ప్రయాణం కూడా ఎలా ఉంటుందంటే ఈ తెరుగులాగే ఉంటుంది. దేవుని వాగ్దాన దేశం వైపు ఎంతో ఉత్సాహంగా బయలుదేరుతారు. రక్షింపబడతారు. వినాలి ఈ వాక్యాలు, మీరే జాగ్రత్త వినాలి. మధ్యలో కొత్తలు బాగా అంగీకరించారు దేవుని, ఉత్సాహంగా బయలుదేరుతారు, ఆవేశంతో బయలుదేరుతారు. కానీ మధ్యలో చిన్న ఆకర్షణలు, లోక సంబంధమైన సెంటిమెంట్లు లేదా సెటిల్మెంట్లు దొరికినప్పుడు ఏం చేస్తాం? హారానులోనే ఆగిపోయినట్టు కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా సగం దూరం ప్రయాణమై అక్కడే ఆగిపోతాం. చాలా మంది ఆత్మీయంగా బలంగా కదులుతారు, కానీ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి ఆకర్షితులయ్యి అక్కడే ఆగిపోతారు చాలా మంది. తెరహులాగే. కానీ అబ్రహాం లాగా వాటన్నిటిని వదిలేసి ముందుకెళ్ళాలి. అబ్రహాము తమ్ముడు పేరు హారాన్. వారు వెళ్ళి స్థిరపడిన ఊరి పేరు కూడా హారాన్. చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే అసలు ఈ పట్టణాన్ని ఎవరు కట్టించారు? దానికి బైబిల్లో ఖచ్చితమైన ఒక ఏదైనా ఎవరన్నా కట్టారన్న పేరు ఉందా అని చూస్తే ఎక్కడ రాయబడలేదు. కానీ బైబిల్ చరిత్ర, పురావస్తు శాస్త్ర ఆధారంగా ఈ పట్టణం గురించి కొన్ని వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది. వాటిని ఏందో చూద్దాం. ఈ ప్రాంతాన్ని ఏమి తెరుగు ఏం కట్టించలేదు, పేరు పెట్టలేదు. తన కొడుకు హారాను చనిపోయాడు కాబట్టి తెరుగు ఆ ఊరికి వెళ్ళి తన కొడుకు జ్ఞాపకార్థం ఆ పట్టణాన్ని కట్టించాడా, లేదు పేరు పెట్టాడా అని కొందరు అనుకుంటారు. అది కూడా నిజం కాదు. మరి ఏంటి నిజం అంటే, చారిత్రకంగా తెరుగు అక్కడికి వెళ్ళక ముందే హారాను అనేది మెసొపొటేమియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఒక పెద్ద నగరం. ప్రస్తుతం ఇది టర్కీ దేశంలో సిరియా బార్డర్ దగ్గర ఉంది. అప్పటి ప్రాచీన అకాడియన్ భాషలో హారాను అంటే ప్రయాణ మార్గం లేదా కూడలి అని అర్థం. తూర్పు దేశాలకు పశ్చిమ దేశాలకు మధ్య జరిగే అతి పెద్ద వ్యాపార కూడలి కాబట్టి ఆ నగరానికి ఆ పేరు వచ్చింది అంటే అర్థమవుతుంది. హారాన్ అనేది వ్యాపారంలో చాలా పేరుగాంచింది కాబట్టి తెరుగు అక్కడికి వచ్చాడు. తెరుగు కుటుంబం ఆ కనాను దేశాన్ని వెళ్ళాలని బయలుదేరి మధ్యలో ఈ హారాను పండు రాగానే ఎందుకు ఆగిపోయారు అని మనం గమనిస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్టే వారు బయలుదేరిన కల్దీల ఊరు మరియు హారాను పట్టణం ఈ రెండు ఆ కాలంలో చంద్రదేవుని ఆరాధనకు ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రాలుగా అవి ఉండేవట. చంద్రుని దేవతగా ఆరాధించారు, చంద్రదేవతలు ఆరాధించేవారు. యెహోషువ గ్రంథం 24:2 ప్రకారం అబ్రహాము తండ్రి అయిన తెరుగు విగ్రహాధికుడు తన సొంత ఊరిలో ఉన్న విగ్రహాలే, గుడులే, వ్యాపారాలే, ఈ హారానులు కూడా అచ్చం అలాగే కనిపించేసరికి తెరుగు అది చాలా కంఫర్ట్ జోన్ అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి కనానుకు వెళితే ఆశీర్వాదం అని గ్రహించలేకపోయాడు. కనాను లాంటి తెలియని ప్రాంతానికి వెళ్ళడం కంటే కూడా తన దేవుళ్ళు ఉన్న ఈ పట్టణంలో ఉండిపోవడమే మంచిది అనుకొని అక్కడే ఆగిపోయి అక్కడే ప్రాణాలు విడిచాడు. అంటే గమనించండి, ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే వ్యాపారం బాగా విస్తరించింది. తెరుగు గారు తన వ్యాపారాన్ని చాలా విస్తరించాడు. చూస్తే హారాను లేడు, అబ్రహాం గారు ఉన్నారు. ఇక్కడ బాగా గమనించండి, ఈ యొక్క అబ్రహాం గారిని ప్రత్యేకంగా మనం చూసినప్పుడు అబ్రహాం గారి పరిస్థితి ఏంటి తెలుసా? అప్పటికే డబ్బులతో మునిగి తేలుతున్నాడు. ఆయనకు వ్యాపారం, తండ్రి చేసి పెట్టిన వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. డబ్బులు ఉన్నాయి, పని మనుషులు ఉన్నారు, అంతా ఉంది అన్నమాట అక్కడ. అయితే
తన తండ్రి కాపటం నచ్చేసింది, బంధువులంతా అక్కడే ఉన్నారు, సెటిల్ అయిపోయారు. ఆ పరిస్థితిలో అబ్రహాము తన తండ్రి అడుగుజాడలో నడిచి అక్కడే విగ్రహాలు ఉండిపోతాడా, లేకపోతే తండ్రిని బంధువులు విడిచిపెట్టి దేవుడు చూపించే మార్గంలో వెళ్తాడా అనేటువంటిది అబ్రహాం గారికి మొదలైన మొదటి పరీక్ష. అక్కడే చూస్తే బంధువులంతా అక్కడే ఉన్నారు, ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయి, మనుషులంతా అక్కడే ఉన్నారు. చిన్న ఎప్పుడన్నా సరే పెళ్లి చేసుకొని ఊరికి రావాలంటే ఎన్ని గొంగాలు పెట్టి ఎన్నిసార్లు 10 సార్లు రాస్తాము కదా. మరి పరిస్థితి చూస్తే మనం ఎందుకు ఆ యొక్క బాంధవ్యాలు బంధాలను బట్టి, అంత ప్రేమను బట్టి. మరి ఇప్పుడు దేవుడేమో అబ్రహ్మా నువ్వు రా అని పిలిస్తే అన్ని వదిలిపెట్టి రావాలంటే ఎంత కష్టమైపోతుంది. అన్ని కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అబ్రహాం గారు చెప్పాలంటే, ఏ కొదవలేదు, అంత హ్యాపీగా ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ ఆరాండు పట్టలున్న అబ్రహాంతో దేవుడు మాట్లాడిన మాటలే 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అంటే మనం ఇక మీదటి నుంచి ఒక చరిత్ర మలుపు తిరిగి ఒక అద్భుతమైనటువంటి చరిత్రలోకి, సంఘటనలోకి మనం వెళ్ళబోతూ ఉంటున్నాం. అంటే ఇంతవరకు చదువుకున్న అధ్యాయాలు వేరు, ఇక మీదటి నుంచి చదువుకున్న అధ్యాయం వేరు. మన రక్షణ ప్రణాళికకు దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని తయారు చేశాడో మనకు అర్థమవుతుంది. అబ్రహాము గారికి అక్కడ చూస్తే అబ్రహాము శారాలకు అసలు సంతానమే లేదు, శారా గర్భమత మూయబడి ఉంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఆ గర్భాన్ని వాడుకొని ఏ రీతిగా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకొని వచ్చాడనేది ఈ 12వ అధ్యాయం నుండి ప్రారంభం అవుతుంది. ఇంతవరకు కూడా చదువుకున్నది ఒక ఎత్తు అయితే 12వ అధ్యాయం నుంచి ధ్యానించుకునేది మరొక ఎత్తు. కాబట్టి నెక్స్ట్ మనం బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం అని చదువుకొని రండి. మనం ఇంకొక అధ్యాయాలు మనం బైబిల్ స్టడీకి వస్తున్నామంటే ముందే అధ్యాయం చదివి కొంచెం అర్థం ప్రయత్నించండి. తర్వాత ఇక్కడ మనం ధ్యానించాం. ఇంతవరకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, కొన్ని విషయాలు లోతుగా నేర్చుకున్నాం. కానీ 12వ అధ్యాయం నుంచి అసలైన లోతైన విషయాల్లోకి మనం వెళ్తాం, లోతైన విషయాల్లోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంతవరకు కూడా ఆదికాండం 11వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం భాషలు ఎలా వచ్చాయి, ఎలా భాషలు తారుమారైపోయాయి, అది ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అలాగే దేవుడు షేము వంశావళిని ఎలా మరి ఎన్నుకున్నాడో, ఆ వంశం నుండి తిరగు నుంచి అబ్రహాం గారిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో చూసాం. అలాగే మనుషుల ఆయుస్సు ఏ విధంగా తగ్గిపోతూ వచ్చిందో మనం చూసాం. దాని కారణం దేవుడు ఆది కాండంలోనే మరి 6వ అధ్యాయంలోనే 3వ వచనంలో చెప్పినట్టుగానే మరి ఆయుష్ కాలం తగ్గిపోతూ వచ్చింది. దానికి కారణం మరి జలప్రలయం తర్వాత మరి ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చే ఆ భయంకర కిరణాలను అడ్డుకునేటువంటి అది కూడా వెళ్ళిపోవడం వలన మనకు ఏ విధంగా మరి భూమిదికి మనిషి ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు మనం ఎన్ని రోజులు చదువుకున్నాం, నేర్చుకున్నాం. 11వ అధ్యాయంలో మరొక్కసారి రిపీట్ చేసుకున్నాం. ఇక మీదట మనం చదవబోయేది 12వ అధ్యాయం. కాబట్టి జాగ్రత్తగా చదివిరండి. మనం ఈ 27వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా జస్ట్ అబ్రహాం మన బైబిల్లో ఒక అసలైన రియల్ హీరో గురించి మాట్లాడబోతూ ఆ రియల్ హీరోను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఆ హీరో చరిత్ర ఏమిటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి. ఒక హీరోను మామూలుగా సినిమాలలో చూడండి, ఒక హీరోను ముందుకు పరిచయం చేసేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తారు. ముందంతా చెప్పి సూర్యుడు ధీరుడు ఇలా వచ్చాడు. నిజంగా అబ్రహాం గారి యొక్క సంతానం ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా ఆశీర్వదింప ఈరోజు మనమందరం రక్షింపబడ్డామంటే కారణం అబ్రహాం గారు అని చెప్తాం. కానీ అబ్రహాం గారి ఇంట్రడక్షన్ ఏముంది? అబ్రహాము శారాలకు సంతానమే లేదని ఇంట్రడక్షన్. శారే గొడ్రాలేదు, సంతానమే లేదని ఇంట్రడక్షన్. అక్కడి నుంచి దేవుడు ఎలా తన మహిమను కనపరిచాడో, అద్భుతాలు చేశాడో అన్నీ కూడా 12వ అధ్యాయం నుండి మనం చూస్తాం. దేవుడు ఈ యొక్క కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.